హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మాధవి కృష్ణ. నా ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలకి స్వాగతం. ఇప్పుడు నేను చదవబోతున్నాను హృదయం ఊగిసలాడే అనే కథ. మొదటి భాగం. 3 సంవత్సరాల క్రితం. 4 రోజుల నుంచి కిరీటి ఫోన్లో కూడా దొరకడం లేదు. నాతో మాట్లాడడానికి కూడా టైం లేనంత బిజీనా? ఫోన్కి అటు నుంచి డిమాండ్ చేస్తూ వినిపించింది ఒక ఆడపిల్ల కంఠం. తల పట్టుకుని కూర్చుంది నర్మద. ఉదయం నుంచి ఇది 100వ ఆ అమ్మాయి ఫోన్ చేయడం. సమాధానం చెప్పలేక చస్తోంది తను. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కాల్స్ని తనకి అంటగట్టి తను మాత్రం చిద్విలాసంగా తన ఛాంబర్లో కూర్చుని మీటింగ్స్ అటెండ్ అవుతాడు. దుర్మార్గుడు. మనసులో మాట బయటికి అనేసింది విసుగుతో నర్మద. పిలిచావా? తన పక్క నుంచి డీప్ హాట్ మేల్ వాయిస్ వినిపించగానే తుళ్ళిపడి కుర్చీలో నుంచి లేచి నిలబడింది నర్మద. అక్కడ నిలబడి ఉన్నాడు ఆమె టెంపరరీ బాస్ కిరీటి. అల్లరిగా నవ్వుతూ తన వైపు చూసి కన్ను గీటుతున్నాడు. నర్మద హృదయం గతి తప్పింది. 6 అడుగుల ఎత్తు ఉండే కిరీటి మేల్ మోడల్లా ఉంటాడు. నుదుటి మీదకి పడుతున్న వత్తైన జుట్టు పూర్తిగా నలుపు రంగు కాదు, రాగి రంగులో ఉంటుంది. తలకి నూనె రాసుకునే అలవాటు లేదేమోనని నర్మద అనుమానం. తండ్రి జనార్దన్ రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఏకైక వారసుడు కిరీటి. ఏదో ఫారెన్ కాలేజ్లో MBA చేస్తున్నాడని చెప్పారు తన బాస్. నర్మద అక్కడ చేరి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఈ మధ్యనే ఆమె జాబ్ పర్మనెంట్ చేశాడు జనార్దన్. ఆమె చాలా ఎఫిషియెంట్ అసిస్టెంట్ అని అతని నమ్మకం. ఆమె వచ్చాక జనార్దన్ పనిభారం సగం వరకు తగ్గిపోయింది. అందుకే వేరే ఎవరికీ లేని యాక్సెస్ ఆమెకి ఉంది ఆ ఆఫీస్లో. జనార్దన్ బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి అతని పర్సనల్ ల్యాప్టాప్ పాస్వర్డ్ వరకు అన్నీ తెలుసు ఆమెకి. పనికి ప్రాణం ఇస్తాడు జనార్దన్. ఉద్యోగస్తులందరికీ ఎంతో గౌరవం అతనంటే. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే జనార్దన్ అంటే నర్మదకి చాలా ఇష్టం. అలాంటి జనార్దన్ చాలా రోజుల తర్వాత వెకేషన్ మీద బయటికి వెళ్ళాలనుకున్నాడు తన భార్యతో. తన ఆఫీస్ని తాత్కాలికంగా కొడుక్కి అప్పగించాడు. కొడుక్కి అనుభవం లేదని తెలిసినా నర్మద ఉందన్న నమ్మకంతో వెళ్ళాడాయన. ఇప్పుడు ఆ తలకాయ నొప్పే పడుతోంది నర్మద. సార్, మీ గర్ల్ ఫ్రెండ్, అదే మీ ఎక్స్, ఉదయం నుంచి కాల్స్తో చంపేస్తోంది అనబోయి నోరు అదుపు చేసుకుని చిరాకుని పక్కన పెట్టి మొహానికి నవ్వు పులుముకుని, టెన్షన్ని బయట పెడుతున్నారు, మీరు ఎక్కడ దొరుకుతారని చెప్పాలి? గొంతులో వెటకారం ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ అడిగింది నర్మద. కానీ కిరీటి చక్కగా ఆమె భావాలని చదివేశాడు. అతని అభిప్రాయం ప్రకారం తుమ్మెద ఒక పువ్వుకు మాత్రమే అంకితమై ఉండకూడదు, పువ్వులున్నవే తుమ్మెద కోసమని అతను చాలా గట్టిగా నమ్ముతాడు. ఈ సుమబాలతో పని పూర్తయింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి, పేరు గుర్తులేదు అతనికి, ఐ లవ్ యూ అని చెప్పిందో అతనికి ఆసక్తి పోయింది. మరొక ప్రణయమూర్తి అన్వేషణలో పడ్డాడు. అది నర్మదకి తెలియని విషయమేమీ కాదు. తన సమస్యని ఇతరుల మీద రుద్దడం తప్పని ఆమె నమ్ముతుంది. అతని సమస్యని అతను వదులుచుకోవాలి లేదా పరిష్కరించుకోవాలి. మధ్యలో తనని ఇబ్బంది పెడితే ఎలా? తనకి చాలా పనులున్నాయి. అది ఈ టెంపరీ బాస్కి అర్థం కాదు విసుగ్గా అనుకుంది. డియర్ మిస్ నిమి, ఆమె దగ్గరికి వస్తూ స్టైల్గా అన్నాడు. నా పేరు నర్మద. పళ్ళు కొరుక్కుంటూ నవ్వు చెక్కు చెదరనివ్వకుండా సరిదిద్దింది అతన్ని. అతను పట్టించుకోలేదు. మిస్ నిమి, ఎప్పుడు అలా నీ క్యాబిన్లో సిస్టమ్ ముందు కూర్చుని ఉంటే ప్రపంచం తెలీదు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కనుబొమ్మల మధ్య ఆ నాట్, అదే ఆ ముడత ఉండకుండా చూసుకోవాలి. అలా మొహం చిట్లించడం కన్నా ఇలా నవ్వుతూ ఉండడానికి తక్కువ కండరాలు పనిచేస్తాయట. టేబుల్ మీదకి వంగి టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లో లాగా తెల్లని పళ్ళన్నీ పెట్టి నవ్వుతూ జ్ఞానాన్ని ఉపదేశించే గురువుల తల చిన్నగా కదిలించాడు. నల్లని కళ్ళు మిలమిలా మెరుస్తుండగా తిరిగి తనే అన్నాడు. ఆడపిల్లలకి కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక ఆడపిల్లగా నువ్వే ఆలోచించి ఆ పని చేసేయ్. నాకు ఇప్పుడు ఒక డెంటిస్ట్తో అపాయింట్మెంట్ ఉంది. మోగుతున్న సెల్ ఫోన్ని జేబులో నుంచి బయటికి తీసి నంబర్ చూసి, వెళ్ళవలసిన ప్లేస్ నుంచే ఫోన్ అని హుషారుగా ఈల వేస్తూ బయటికి నడిచాడు. ఆమె చిరాగ్గా చైర్లో కూలబడింది. మూసుకున్న స్ప్రింగ్ డోర్ తెరుచుకుని
రాగిరంగు తల లోపలికి తొంగి చూసింది. కానీ అప్పటికే నర్మద తను చేయవలసిన పని మొదలుపెట్టింది. ఎస్, దిస్ ఇస్ నర్మద ఫ్రమ్ కిరీటి రియల్ ఎస్టేట్స్. లేటెస్ట్ డిజైన్ లేడీస్ బ్రేస్లెట్స్ కావాలి. మంచి కాస్ట్లీ డిజైన్ సెలెక్ట్ చేసి ఈ అడ్రస్కి పంపండి. గిఫ్ట్ ట్రాప్ కావాలి. పేమెంట్ బిల్ పంపాక చేస్తాను చెప్పి కాల్ కట్ చేసి కళ్ళు మూసుకుని కణతలు నొక్కుంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆ నిశ్శబ్దంలో ఆ ప్రశ్న కంగుమంటూ వినిపించింది ఆమెకి. ఉలిక్కి పడి తలెత్తి చూసింది నర్మద. ఎదురుగా తల మాత్రం లోపలికి పెట్టి తన వైపే కుతూహలంగా చూస్తూ కనిపించాడు కిరీటి. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పాలనుకుంది ముందు. కానీ అతని నవ్వు మహత్తో ఏమో అలా చెప్పలేకపోయింది. లేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది. అనుకున్నాను అంటూ ఎలా వచ్చాడో అలానే మాయమైపోయాడు అతను. ఆమెకి ఒళ్ళు మండింది. అలా అంటే ఏంటతని ఉద్దేశం? డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు గనుక బ్రతికిపోయాడు, లేకపోతేనా? పిడికిలి బిగించి అనుకుంది నర్మద. నర్మద మీటింగ్స్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 అయింది. 2 కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రెండిటి మీద ఒకేసారి పనిచేస్తోంది ఆమె. మామూలుగా అయితే 10 ప్రాజెక్ట్స్ అయినా హ్యాండిల్ చేయగలదు. కానీ కిరీటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ న్యూసెన్స్తో ఆమెకి చాలా టైం వేస్ట్ అయిపోయింది ఆ రోజు. అప్పటికే చెల్లెలు నిద్రపోతూ ఉండడంతో డూప్లికేట్ కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది నర్మద. కంపెనీ కార్ ఆమెని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనం చేయలేదని అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి. నీరసంగా హ్యాండ్ బ్యాగ్ని సోఫాలో పడేసి కాళ్ళు ఈడ్చుకుంటూ బెడ్రూమ్లోకి నడిచింది. మంచానికి అడ్డం పడి నిద్రపోతోంది చెల్లెలు కావేరి. ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి బాత్రూంలోకి నడవబోయి డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడి తనని తాను పరిశీలనగా చూసుకుంది. మొహానికి కళ్ళజోడు, తల మీదకి బన్లా ముడిపెట్టుకున్న జుట్టు, నుదుటి మీద చిన్న స్టిక్కర్, చెవులకి చిన్న దుద్దులు, కుడి చేతికి నల్ల స్ట్రాప్ వాచ్, ఎడమ చేతికి సన్నని చైన్ లాంటి బ్రేస్లెట్. మామూలుగా కన్నా కొంచెం బొద్దుగా ఉంటుంది నర్మద. అందుకే మోడర్న్ డ్రెస్ల జోలికి పోదు, చీరలు మాత్రమే కడుతుంది. చెల్లెలు తరచుగా ఏడిపిస్తూ ఉంటుంది, అమ్మమ్మలా తయారవుతున్నావని. కానీ చీరలో డిగ్నిటీ ఉంటుందని నర్మద ఉద్దేశం. అంటే మిగిలిన డ్రెస్సులు అలా ఉండవని కాదు. బహుశా తనకి నప్పవన్న అపోహ కావచ్చు. వయసు వచ్చాక లంగా ఓణీలు, 20 దాటాక చీరలు అలవాటైపోయాయి నర్మదకి. బాయ్ ఫ్రెండ్ లేడనగానే కిరీటి రియాక్షన్ ఆమె కళ్ళ ముందు మెదిలింది. తన అవతారానికి బాయ్ ఫ్రెండ్ దొరకడనే అతని ఉద్దేశమా? పళ్ళు కొరుక్కుంది నర్మద. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉండకపోతే తనే పీకి పడేసేది అందమైన ఆ పళ్ళని మనసులో అనుకుని విసురుగా బాత్రూంలోకి నడిచింది నర్మద. ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి. మరొక ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం. ఈ కథని మీరు చదవాలనుకుంటే ప్రతిలిపిలో ఆర్ఎస్పి మాధవికృష్ణ అనే ప్రొఫైల్కి వెళ్ళి హృదయం ఊగిసలాడేని క్లిక్ చేయండి. నమస్తే, బాయ్.